హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ స్పెషల్ వచ్చేసి పెరుగు వడలండి. రంజాన్ స్పెషల్ దహీ వడ అంటారు. సో దీనికోసం కొంచెం సాల్ట్, కారం, పసుపు అండ్ బేకింగ్ సోడా. కావాలంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకొని అన్నీ కలుపుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం శనగపిండితో చేస్తున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి. సో ఈ విధంగా వాటర్ పోయక ముందే అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. మనం అంతా మిక్స్ చేసిన తర్వాత వాటర్ అనేది కొంచెం కొంచెంగా పోసుకుంటూ అంతా కలిసిపోయేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ మీరు టేస్ట్ అనేది ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్స్ చేసేసి ఒక 10 మినిట్స్ సైడ్కి పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి పెరుగు తీసుకొని బాగా మనం మజ్జిగలాగా చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా లంప్స్ లేకుండా కలుపుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి, టేస్ట్కి సరిపోయినంత. మనకి ఎంత చిక్కగా కావాలో అంతవరకు వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా చిక్కగా మజ్జిగలాగా చేసుకొని పక్కన పెట్టేసి ఆయిల్ హీట్ చేసేసుకొని ఈ విధంగా మనం వడలు అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మజ్జిగలో వేసేసుకోవాలి. ఇలానే అన్నీ వేసేసుకొని మజ్జిగలో అయితే యాడ్ చేసుకొని వడలు అనేది విరిగిపోకుండా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా కలుపుకోవాలి. మనం స్పూన్ అనేది ఎక్కువగా యూజ్ చేయకూడదు. నెక్స్ట్ పోపు కోసం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నిటినీ మనం పోపులో వేసేసుకోవాలి. లాస్ట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పోపుని మనం పెరుగు వడల్లో కలిపేసుకొని విధంగా సర్వ్ చేసుకోవాలండి. రంజాన్ స్పెషల్ దహీ వడ అండి. సూపర్ ఎమ్మీ పెరుగు వడలు అయితే రెడీ అయిపోయాయి. మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ అయితే చేయండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఎవరైనా చేస్తే టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. Thank you for watching. Bye bye.